హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధంద్ర క్రియేషన్స్. మీరు కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్లిప్ నాట్ అయితే వేసుకున్నాం. స్లిప్ నాట్ తర్వాత మనం చైన్ స్టిచ్ చేసుకోవాలి. దేనికైనా బేసిక్ చైన్ స్టిచ్ అన్నాం కదా, సో మనం చైన్ స్టిచ్ అవి వేసుకున్నాం. ఒకవేళ తెలియకపోతే బేసిక్ స్టిచ్చెస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేసుకోండి ఒకసారి. సో మన చైన్ స్టిచ్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది వేసేసుకోవాలా. చైన్ స్టిచ్ అనేది మనం వేసుకుందాం. సో మీకు ఎంత లెంత్ కావాలనేది అది మీరు స్టార్టింగ్లోనే వేసేసుకోవాలి. సో చైన్ స్టిచ్ ఎంత కావాలో వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక చైన్ స్టిచ్ వేసుకొని మీరు ఇక్కడ సింగిల్ క్రోష్ యూస్ చేస్తాం కదా, సింగిల్ క్రోష్ మనం ఎలా యూస్ చేస్తాం, దీని బిఫోర్ స్టిచ్లో నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని బయటకు తీస్తాం. థ్రెడ్ని బయటకు తీసి దీంట్లో ఇలా ఒక స్టిచ్ వేస్తాం, దీనికి రెండింటికి కలిపి. సో సేమ్ అలాగే దీంట్లో కూడా. సో బిఫోర్ స్టిచ్లో నీడిల్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని బయటకు తీసి ఒక స్టిచ్ వేస్తాం. బిఫోర్ స్టిచ్లో ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని బయటకు తీసి ఒక స్టిచ్ వేస్తాం. సేమ్ ప్రాసెస్లోనే మొత్తం. సో ఈ లైన్ మొత్తం కంప్లీట్గా మనం ఏం చేయాలంటే చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వరకు వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది చూద్దాం. సో మనం ఈ లైన్ మొత్తం సింగిల్ క్రోషీ చేసేసుకున్నాం. సింగిల్ క్రోషీ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే దీని మీద స్టెప్స్ ఎలా చేసుకొని వెళ్ళాలని చూద్దాం. ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఎలా చేయాలని చూద్దాం. సో ఇది వేసుకున్నాం కదా, ఎండ్ వరకు వేసుకున్న తర్వాత ఇది ఒక రొటేట్ చేయండి. ఇలా ఒక రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక చైన్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఒక చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు ఇలా వాల్చి చూస్తే మీకు చైన్ స్టిచ్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ చైన్ స్టిచ్ లా కనిపిస్తుంది కదా, దీంట్లోనే మనం ఇప్పుడు స్టిచెస్ అనేది వేయబోతున్నాం. సో ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక చైన్ స్టిచ్ కనిపిస్తుందా, దీంట్లో మనం ఈ సింగిల్ క్రోషి అనేది యూస్ చేయాలి. ఇలా యూస్ చేసుకుంటూ పోవాలి. ఇలా బిఫోర్ స్టిచ్లో ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ మామూలుగా సింగిల్ క్రోషి ఎలా చేస్తారు సేమ్ అదే ప్రాసెస్ ఇలా స్టిచెస్ వేసుకొని పోవాలి. మీరు డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు, ఏంటంటే ఇట్లా కరెక్ట్ సైడ్ ఇట్లా రివర్స్ సైడ్ బ్యాక్ అన్నాం కదా, కానీ వీటిలో మారదా అని మీరు అనుకుంటారు. కానీ అలా ఏం లేదు, బోత్ సైడ్స్ సేమ్గానే ఉంటుంది. అలా ఏం స్టిచెస్లో ఏం లేవు. మనం ఎట్ట కావాలంటే అట్ట వేసుకోవచ్చు. సో దీనికి కూడా మీకు తెలియట్లేదు ఇట్లా స్టిచెస్ ఎలా, మేము బిగినర్స్ మాకు ఇది అలవాట్లేదు ఎలా కనుక్కోవడం అంటే ఏం లేదు. ఇక్కడ ఇట్లా అన్నప్పుడు ఇక్కడ ఒక హోల్ లాగా కనిపిస్తుంది కదా, ఈ హోల్లో ఏం చేస్తారంటే నీడిల్ని ఇన్సర్ట్ చేయండి. ఆ హోల్లో ఇన్సర్ట్ చేసి ఇలా థ్రెడ్ బయటికి తీసేసుకొని ఇలా చేసేసుకోండి. మీకు సింగిల్ క్రోషీ తర్వాత నెక్స్ట్ స్టెప్ తెలియకపోతే ఫస్ట్ స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ అన్నప్పుడు ఎవరికైనా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. సో మీకు గుడ్డి గుర్తులాగా ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ప్రతి దానికి ఇక్కడ హోల్ కనిపిస్తుంది. ఆ హోల్లో మీరు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టిన వెంటనే మీకు ఇక్కడ చైన్ లాగా కనిపిస్తుంది చూడండి, ఇలా చైన్ లాగా కనిపిస్తుంది, ఇలా తీసేసుకోండి. ప్రతి దాంట్లో ఇక్కడ చైన్ అంటే కింద ఈ హోల్లో కాదు, పైన ఉంది కదా ఈ హోల్లో, కింద ఇక్కడ చేయకూడదు, పైన ఉండదు కదా ఈ హోల్లో చేసుకోవాలి. అప్పుడే మీకు చైన్ స్టిచ్ బాగా కనిపిస్తుంది. సో చూడండి చైన్ స్టిచ్ కనిపించిందా, ఈ చైన్ స్టిచ్లో ఇలా థ్రెడ్ ఇన్సర్ట్ చేసి ఇలా బయటికి తీసుకొని సింగిల్ క్రోషీ యూస్ చేసుకోవాలి. ప్రతి దానికి ఇలా కనిపిస్తుంది చైన్ స్టిచ్. సో ఈ లైన్ మొత్తం సింగిల్ క్రోషీ యూస్ చేసుకొని మొత్తం వేసి వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూద్దాం. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం వేసుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. మొత్తం సింగిల్ క్రోషీ అనేది యూస్ చేసుకున్నాం. సింగిల్ క్రోషీ వేసిన తర్వాత ఇక్కడ కర్వ్లా ఉంది కదా, ఇక్కడ చాలామంది వేయరు స్టిచ్, కానీ ఇక్కడ ఖచ్చితంగా వేయాలి. ఇక్కడ వేస్తేనే అది స్ట్రైట్ లైన్లో వస్తుంది, లేకపోతే ఇక్కడ కర్వ్ లాగట్టే మిగిలిపోతుందా. సో ఇక్కడ కూడా మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా హోల్ లాగా కనిపిస్తుంది చూడండి, థింక్ కనిపించట్లేదు అనుకుంటా, కనిపిస్తుందా హోల్ లాగా, ఈ హోల్లా ఉంది కదా, ఈ హోల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ హోల్ లాగుంది కదా, ఇక్కడ కూడా ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్ బయటికి తీసేసుకోవాలి. వచ్చిన తర్వాత దీన్ని కూడా చాలామంది ఆ స్టిచ్ అనేది అక్కడ కొందరు వేస్తారు కొందరు వేయరు, కానీ అక్కడ ఖచ్చితంగా ఆ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడే కనిపిస్తుంది మీకు స్ట్రైట్ లాగా కొంచెం. సో దీని తర్వాత ఏం చేస్తారంటే దీని తర్వాత మళ్ళీ రొటేట్ చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చైన్ స్టిచ్,
ఒక చైన్ స్టిచ్ వేసి మళ్ళీ మామూలుగా ఇంతకుముందు యూస్ చేశారైతే ఇక్కడ చైన్ స్టిచ్ లాగా కనిపిస్తుందా మొత్తం సేమ్ ఇక్కడ కూడా సింగిల్. ఇక్కడ ఏంటంటే ఇది వదిలేసి దీని బిఫోర్ స్టిచ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మనము చైన్ స్టిచ్ అనేది సింగిల్ క్రోషే అనేది యూస్ చేయాలి. ముందు చెప్పిన ప్రాసెస్ సేమ్. నీడిల్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ బయటికి తీసుకొని ఇలాగ దాని రెండింటికి కలిపి ఒక స్టిచ్ హోల్లా కనిపిస్తుంది కదా, ఈ హోల్లో నీడిల్ని ఇన్సర్ట్ చేస్తే థ్రెడ్లా ఇక్కడ చైన్ స్టిచ్లా బయటికి కనిపిస్తుందా, ఇలా థ్రెడ్ బయటికి తీసేసుకొని ఇలా ఒక స్టిచ్. సేమ్ దీనికి కూడా మొత్తం ఈ లైన్ నుంచి ఆ లైన్ వరకు చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం. ఈ లైన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ లైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకు టర్న్ చేసినప్పుడల్లా ఒక స్టిచ్ వేసుకోవాలి అంటున్నంటే, ఆ స్టిచ్ వేసుకోవడం వల్ల దానికి స్ట్రైట్ లైన్ లాగా ఇట్లా మనము నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఆ సైడ్ ఈ సైడ్ సేమ్ ఒకేలాగా స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. సో అందుకోసం మన స్టిచ్ మామూలుగా మనం ఏం స్టిచెస్ వేసుకున్నా సింగిల్ క్రోష్ అయితే సింగిల్ చైన్ వేసుకుంటాం, డబుల్ క్రోష్ అయితే డబుల్ చైన్ వేసుకుంటాం, ట్రిపుల్ క్రోష్ అయితే ట్రిపుల్ చైన్ వేసుకుంటాం. అలాగా మనకి స్ట్రైట్ లైన్ కావాలి అంటే మనం యూస్ చేసే చైన్ స్టిచ్ మళ్ళీ యూస్ చేసే స్టిచ్ బట్టే అది స్ట్రైటా కాదా అనేది మనం డిసైడ్ అవుతాం. సో ఇక్కడ సేమ్ అలాగే బిఫోర్ స్టిచ్లో ఇన్సర్ట్ చేసి థ్రెడ్ బయటికి తీసేసుకొని ఇలాగా. మీకు తెలియకపోతే ఈ హోల్ ఉంది కదా, ఇక్కడ బాగా తెలుస్తుంది. ఇక్కడ స్టెప్కి ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్, ప్రతి ఒక్క స్టిచ్కి అక్కడ హోల్ లాగా కనిపిస్తుంది. మీరు దాంట్లో ఇన్సర్ట్ చేస్తేనే ఆటోమేటిక్గా చైన్ అనేది బయటకు కనిపిస్తుంది. సేమ్ అన్నిటికీ ఇలాగే వేసుకోవాలి. సో ఒక 5-6 లైన్స్ వేసుకున్నాక కానీ మీకు అది అర్థం అవ్వదు, అంటే స్ట్రైట్ లైన్ లాగా వస్తుందా లేదనేసి. సో మోస్ట్లీ ఇక్కడే మనకి తెలిసిపోయి ఉంటుంది. మనం ఇక్కడ వేసుకున్నప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ ఉంది, ఈ పక్క బోత్ సైడ్స్ స్ట్రైట్ అనేది ఆటోమేటిక్గా మనకి కనిపిస్తుంది. ఒక 5-6 లైన్స్ వేసుకున్నాక చూస్తే మనకి ఇంకా బాగా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఈ లైన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది కొంచెం స్టిచెస్ 5-6 లైన్స్ కంటే ఎక్కువ వేసాను అనుకుంటా. వేసిన తర్వాత చూడండి ఇక స్ట్రైట్ లైన్ కనిపిస్తుందా, స్ట్రైట్ లైన్లా కనిపిస్తుంది కదా. ఆ కర్వ్ దగ్గర స్టిచ్ వేసుకుంటే స్ట్రైట్ లైన్ వస్తుంది, లేకపోతే అది కూడా అక్కడక్కడ ఇట్లా కర్వ్ లాగా ఇలా వస్తుంది. సో అందుకోసమే అక్కడ ఒక చైన్ స్టిచ్ వేసుకొని ఇలా వేసుకోలేదు. దీన్ని ఏం చేయాలంటే ఏం లేదు, మనము ఉంది కదా మామూలుగా నీళ్ళు పెట్టేది, అది ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేయలేము. దీన్ని ఏం చేయకండి, దీన్ని ఇలా కొంచెం ఇలాగే ఉంచేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దీన్ని ఇలా కట్ చేసేసి కొంచెం వదిలి కట్ చేసి ఇలా దీన్ని బయటికి తీసేసేయండి. అంతే, ఎన్నట్టు మళ్ళీ ఇది రాదు, స్టిచెస్ చూడదు. ఇలా స్ట్రైట్ లైన్స్లో మీకు ఎంత కావాలో అంత హైట్ తెచ్చుకోవచ్చు. దీంతో మామూలు మీరు మినీ పర్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు.